తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి, అహం మితిమీరిన విశ్వాసం కొంప ముంచటంతో ఇప్పుడు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న అధినేత. మరోవైపు వెంటాడుతున్న కేసులు. కేంద్రం అండ తప్పదు, వాళ్ళకి తన అవసరం లేకున్నా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తానంటూ సిద్ధమవుతున్నాడు. మరో గత్యంతరమూ లేదు, సపోర్ట్ చేయక తప్పదు. కానీ ఈసారి అక్కడ ఉంది జనసేనాని. దీంతో తన పప్పులు ఉడికే ఛాన్స్ లేదు. అయినా బీజేపీ అండ కావాల్సిందే. నిన్నటి దాకా తనకి తిరుగులేదనుకున్న నేతకి ఇప్పుడు విషమ పరిస్థితి వచ్చింది. వాట్స్ ది స్టోరీ? తాజా ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న జగన్కు లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో తమ అభ్యర్థికి సపోర్ట్ చేయాలని బీజేపీ కోరడం ఎంతో ఊరటనిచ్చినట్లయింది. ఎన్డీఏకు లోక్సభలో ఉన్న బలంతో స్పీకర్ అభ్యర్థిని గెలిపించుకోవచ్చు. ఒకవేళ ఇండియా కూటమి అభ్యర్థిని పోటీకి నిలిపితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ముందుగానే బీజేపీ వైసీపీ సపోర్ట్ కూడా తీసుకుంది. సహజంగా అధికార పార్టీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలనుకుంటుంది. ఈ దిశగా కొన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా సపోర్ట్ చేయమని అడుగుతాయి. ఇది ఒక మర్యాద అంతే. దీనితోనే వైసీపీ సపోర్ట్ బీజేపీకి కావాలనుకోవడం సరైంది కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. లోక్సభలో వైసీపీకి 4 ఎంపీలున్నారు. ఈ అవకాశాన్ని అవకాశంగా తీసుకున్న జగన్ ఏకంగా బీజేపీకి మద్దతు పలికారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్కు బీజేపీతో సఖ్యత తప్ప వేరే మార్గం కూడా లేదు. ఒకవైపు కేసుల భయం వెంటాడుతుంది, మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గతంలో తన ప్రభుత్వం చేసిన తప్పులను తవ్వుతుంది. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు జగన్. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో లేకుండా చేసిన జగన్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదు. అటు తెలంగాణలో కూడా తనకి అనుకూలమైన బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో జగన్కు బీజేపీ తప్ప వేరే దారి కనబడ్డం లేదు. లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో బీజేపీ వైసీపీ అధినేత జగన్ మద్దతు కోరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీనే సొంతంగా 300 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీకి సొంతంగా 240 స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి. దీంతో టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు, ఎల్జేపీ 5 సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కింది. ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి సైతం విజయం సాధించింది. దీంతో లోక్సభ స్పీకర్ రేసులో కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్ష ఇండియా కూటమి ససేమిరా అనడంతో లోక్సభ స్పీకర్ ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లాను బరిలోకి దించగా సీనియర్ ఎంపీ సురేష్ను ఇండియా కూటమి పోటీలో నిలిపింది. దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగానే లోక్సభ స్పీకర్ ఎన్నికలో సహకరించాలని జగన్ నేతృత్వంలోని వైసీపీని బీజేపీ కోరింది. అయితే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీలుండడంతో వైసీపీ మద్దతిస్తుందా లేదా అనే సస్పెన్షన్ కొనసాగింది. కానీ ఆ ఉత్కంఠకు తెరదించుతూ జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి తమ మద్దతును ప్రకటించారు. ఒకవేళ బీజేపీ అడగకపోయినా జగన్ సపోర్ట్ చేసేవారని రాజకీయ పండితులు చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో ఏపీలో కూటమికి వ్యతిరేకంగా బీజేపీని సైతం వైసీపీ నేతలు విమర్శించారు. ఏపీలో కూటమి కేంద్రంలో అధికారం చేపట్టడానికి బీజేపీకి ఎంతగానో తోడ్పడింది. అయినా బీజేపీకి ఇప్పుడు అంతగా వేరే దారి అవసరం ఉండదు. బీజేపీ కన్నా మోదీ వ్యక్తిగతంగా నితీష్ కుమార్, చంద్రబాబు, చిరాగ్ పాశ్వాన్, ఏక్నాథ్ షిండే, పవన్ కళ్యాణ్ మద్దతు ఉంది. ఒక రకంగా ఎన్డీఏ కూటమికి ప్రభుత్వం నడిపే బలం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ అవసరం ఎన్డీఏకు ఉండదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. తన కేసుల కోసం జగన్కే బీజేపీతో సన్నిహితంగా మెలగాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఘోర పరాజయం పాలైన జగన్ను ఇప్పుడు ఎవరి దరి తీర్చుకోవడానికి ఇష్టపడరు. తనకి ఇంతకాలం దన్నుగా నిలబడిన కేసీఆర్ పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీకి. దీంతో త్రిశంకు స్వర్గంలో ఉన్న జగన్ బీజేపీ అడిగిందే తడవుగా స్పీకర్ ఎన్నికల్లో సపోర్ట్ చేయడానికి సిద్ధపడ్డారు.
స్పీకర్ ఎన్నికకే తన సపోర్ట్ పరిమితి కాకుండా ఏకంగా ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తున్నారు జగన్. జగన్ సోదరి షర్మిల ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇద్దరి మధ్య తీవ్ర ఆర్థిక పరమైన విభేదాలు పడుచూపాయి. దీంతో షర్మిల అన్నను తీవ్రంగా విభేదించి ఈ క్రమంలో జగన్కు కాంగ్రెస్ నుంచి కూడా ఏ విధమైన సపోర్ట్ లభించదు. అయినా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు. అలాంటప్పుడు జగన్ కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎలా చూసుకున్నా జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కరుణ కోసం ఎదురు చూడక తప్పదు. ఓ పక్క వాళ్ళు మాకు మీ అవసరం లేదన్నా నేను మీతోనే ఉంటాను అని వెంటపడే పరిస్థితి నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.